ఇక నిన్న ఎన్ఆర్ఐ బహుజన ఫోరం మల్లిగాన్ని ఖండిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసింది. బహుజన ఎన్ఆర్ఐస్ ఫోరం వాషింగ్టన్ DC అమెరికా 2026 జనవరి 21 నిన్న రిలీజ్ చేసింది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ విషయంలో యూనివర్సిటీకి వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సుదర్శన్ సిద్ధగోని మరియు వారి వర్గీయులు ప్రదర్శించిన అహంకారపూరిత అప్రజాస్వామిక ప్రవర్తనను బహుజన ఎన్ఆర్ఐ ఫోరం అత్యంత తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ గారిని ఉద్దేశించి నీ అయ్య జాగిరా అని తీన్మార్ మల్లన్న లంగకథలు పడుతున్నాడు అని సుదర్శన్ సిద్ధగోని వాడిన పదజాలం విద్యాసంస్థ గౌరవాన్ని మంట కలిపేలా ఉంది. ఒక గౌరవప్రదమైన పదవిని దుర్భాషలాడిన వీరిద్దరిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పై అధికారుల ఆదేశాల ప్రకారం తన విధిని నిర్వహిస్తూ మిమ్మల్ని లోపలికి అనుమతించొద్దు అన్నారని మర్యాదగా చెప్పిన సామాన్య సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగడం నీ సంస్కారమా మల్లన్న? వీడిని వెంటనే తీసేయ్ అంటూ సెక్యూరిటీ చీఫ్ రాహుల్ను నువ్వు ఆదేశించడం ఏ రకమైన అధికారం? కనీసం మర్యాద విఘ్నత లేకుండా పనిచేసే వాడి పొట్ట కొట్టాలని చూడడం నీ దుర్మార్గానికి నిదర్శనం. అడ్డదారిలో సంపాదించిన నీకు రెక్కాడితే డొక్కాడని సామాన్య కార్మికుడి కష్టం విలువ ఏం తెలుస్తుంది? వీసీని గడగడలాడించిన మల్లన్న అంటూ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ పెట్టుకొని చేస్తున్న చిల్లర ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించాలి. మీ వీడియో సాక్ష్యాధారాల ఆధారంగా తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం. ఒక వీసీకే రక్షణ లేకపోతే తెలంగాణలో శాంతి భద్రతలు, లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టు భావించాల్సి ఉంటుంది. ఉస్మానియా 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక బహుజన బిడ్డ వైస్ ఛాన్సలర్గా నియమితులు అవ్వడం చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రలివి. తీన్మార్, నీ గుండాయిజం, నీ ప్రతాపం ఏదైనా ఉంటే నీ క్యూన్యూస్ ఆఫీస్ స్క్రీన్ ముందు చూపించుకో. 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా మేధావుల ముందు నీ కుప్పిగంతలు సాగవు. నీ ప్రాపగాండా రాజకీయాలను ఉస్మానియా నాయకులు ఎంతోమందిని చూశారని గుర్తుపెట్టుకో. విద్యా సంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలు. వాటిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవడం విద్యా వ్యవస్థను నాశనం చేయడమే. ప్రొఫెసర్ కుమార్ గారికి మరియు యూనివర్సిటీ సిబ్బందికి భంగం కలిగించే ఏ ప్రయత్నాన్నైనా మేము సహించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. బహుజన ఎన్ఆర్ఐ ఫోరం లేఖ ఇది. ఇప్పుడు మాట్లాడు. నిన్న చిలక ప్రవీణ్ ఒక్కడు మాట్లాడిన దానికి స్పందన ఇది. అమెరికాలో ఉన్న బహుజనులు కూడా, అమెరికాలో ఉన్న SC BC STలు కూడా నీ మీద తూ అని ఉంచింది. ఇంకొక బాడ్కం అనలేక అంతే. అది కూడా అంటారు ఏదో రోజు. నీ బట్టలు ఇప్పి కొడతారు ఏదో రోజు చూడును. ఒక చారిత్రాత్మక యూనివర్సిటీలో ఒక మాదిగ బిడ్డ వైస్ ఛాన్సలర్గా ఉంటే పారిపోయిందంటవా? లంగ కథలు పడతానంటవా? ఎవర్రా వాడు అని గుంజుకరా అంటవా? లంగ కథల సుదర్శన్ గౌడు లంగ కథలు పడతాను లారా? వైస్ ఛాన్సలర్ లంగ కథలు పడతాను లారా? మొన్నటి దాకా సుదర్శన్ గౌడ్ నిన్ను ఒక్క మాట కూడా మేము అనలే. జోకర్ అంటాను నిన్ను, బయట నవ్వుకుంటాను నీ ప్రవర్తన చూసి. వాడు జోకర్ గాడని నవ్వుకుంటాను నీ వాని పక్కన ఉంటే నిన్ను చూసి. లంగ కథలు అంటారా వీసీ గారిని పట్టుకొని? వీసీ గారు ఒక మాదిగ కులస్తుడని తెలియదా మీకు? సెక్యూరిటీ గార్డును పట్టుకొని తన్నుర్రా, పని తీసేయిర్రా, ఎవర్రా ఆపింది అంటాను. సస్పెండ్కు గురైనాక మనోహర్ గారిని లోపలికి ఎట్లా రానిస్తారు? అయ్యే జాగిరాని కొని లోపలికి వస్తారా? సస్పెండ్ చేసినోడు. ఉదాహరణకు నేను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. నీకు దమ్ముంటే కాంగ్రెస్ గాంధీ భవన్కు పో చూద్దాం. ఇంత అజ్ఞానం ఇంత అజ్ఞానమా? జ్ఞానం లేదు నీకు. కాంగ్రెస్ నుండి నేను సస్పెండ్ అయినాక గాంధీ భవన్కు పోతాను. మరి ఉస్మానియా యూనివర్సిటీలో సస్పెండ్ అయిన ఒక ప్రొఫెసర్ని లోపలికి ఎట్లా రానిస్తారు? ఆదేశాలు ఉండవా? విద్యాశాఖ కార్యదర్శి గారికి, రానా గారికి ఫోన్ చేయండి అంటాను. మరి విద్యాశాఖ కార్యదర్శి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా ఆయన తొలగించింది. ఆయన ఏదన్నా ఉంటే న్యాయబద్ధంగా కోర్టు నుండి కొట్లాడుకోవాలి. యూనివర్సిటీల మీద గవర్నర్ గారి పెత్తనం ఉంటుంది కాబట్టి గవర్నర్ గారిని సంప్రదించుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. సిగ్గు లేకుండా సస్పెండ్ చేసిన ఆయన ఎట్లా ఆపిన్లు? గేట్ తీయరా? ఆయన ప్రొఫెసర్. ఇంకా ప్రొఫెసర్ ఎక్కడి? సస్పెండ్ చేసినాక, సస్పెండ్ చేసి పారేసినాక ఇంకా ప్రొఫెసర్ ఎక్కడిది? నిన్ను సస్పెండ్ చేసి మరి నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోలే నిన్న? ఎందుకంటే అడిగి పోతే నేను తరిమేస్తారు కాబట్టి, గేటు కూడా తీయరు కాబట్టి, అని ఊస్తారు కాబట్టి పోలే. అట్లాగే సస్పెండ్ అయిన మనోహర్ గారిని కూడా లోపలికి రావద్దని ఆపిండు సెక్యూరిటీ గార్డ్. అది సెక్యూరిటీ గార్డ్కి అధికారం ఉంటుంది అక్కడ ఆపడానికి. పైనుండి ఆదేశాలు ఇస్తే మనోహర్ గారు లోపలికి వస్తారంటే ఒకవేళ రాకుండా అడ్డుకోండి అని చెప్తారు సెక్యూరిటీకి.
అది వాళ్ళ విధి అడ్డుకోవడం. నువ్వు మనోహర్ గారిని వెనకేసుకొస్తావు కదా, ఎందుకు లోపలికి రానిత్తలేరని. నీకు దమ్ముంటే గట్టే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోయి చూపి, సస్పెండ్ అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోయినా అని నిరూపించు ముందు. నువ్వు స్టూపిడ్ ఫెలో తమ్నేల్ పెడతావు, తమ్నేల్. వాడు సిగ్గులేని రగ్గాడు, తొలి వెలుగు రగ్గాడు. నీ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తాందిరా తొలి వెలుగు రగ్గా? మాదిగ వారి మీద దుమ్మెత్తిపోయడానికి, మాదిగలను ఏలన చేయడానికి, ఎస్సీ బీసీ ఎస్టీలను హేళన చేయడానికి నీ ఛానల్ పనిచేస్తుందా? మరి నువ్వు కూడా మాదిగ వారితో పెట్టుకుంటావా? వాడు తమ్నేల్ పెట్టిండు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో చుక్కలు చూపించిన మల్లన్న. వాడికి చెప్పులు మోయి అంత సోకుంటే. ఎందుకంటే వాడు వాడి ఛానల్ని నిలబెట్టి, ఇగో మన రఘు అన్యాయం అయిపోయింది కొట్టుర్ర సబ్స్క్రైబర్స్ అనగానే తెల్లారి వరకు 3 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినాయి, ₹1 కోటి నీ అకౌంట్లో పడ్డాయి. తెలియదా నీ భాగవతం? తెలియదా? ఇక ₹1 కోటి నీ అకౌంట్లో పడ్డాయి కాబట్టి వాడు చెప్తే వాని చెప్పులు మోయి, వాని చెప్పులు మోసుకో. కానీ మాదిగ వారిని హేళన చేసే తమ్నేలు పెడితే కొడుక మీ ఆఫీసులు కూడా ఉండయి, చెప్తాను నేను. మీ ఆఫీసులు కూడా ఉండయి. మరి అట్లుంటుంది మరి చెప్తానా. మంచిగా మర్యాదకు పెట్టుర్రి తమ్నేళ్ళు. నిజానికే వైస్ ఛాన్సలర్ అక్రమాలకు పాల్పడ్డాడు, అన్యాయానికి పాల్పడ్డాడు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు విమర్శించండి. దొంగతనం లంగతనం చేసిన వాళ్ళను కులం పేరుతో ఎట్టి పరిస్థితిలో వెనకేసుకరాం. దొంగలారా.